ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై సీతామాత. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. మనకి సీతాయనంలో అసలు ఇప్పటి వరకు తెలియని ఒక రహస్యాన్ని నిన్న తెలుసుకున్నామండి. ఆ సీక్రెట్ ఏంటి అంటే సీతామాత అనుమతితోనే లంకలోకి ఆమె ప్రవేశించటానికి సిద్ధమయ్యింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నామండి. చూడండి అక్కడ అసలు బంగారు లేడీ ప్రత్యక్షం అవడం, రాముడు చూడటం, దాని వెనకాల వెళ్ళడం, సీత ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయి. వెనకాల వెళ్ళాలనుకుంటుంది, రామ అని పిలవాలనుకుంటుంది, కానీ నోరు అసలు మాటే బయటకు రాదు. అదే విధంగా కాళ్ళు అసలు అడుగు కూడా బయటకు పడవడు. అలాగే లక్ష్మణుడు వెతుకుతానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడితో వెళ్ళాలనుకుంటుంది, కానీ అప్పుడు కూడా తన యొక్క ఏ ప్రమేయం లేకుండానే తను అలా స్తబ్దుగా ఉండిపోతుంది అనమాట. లక్ష్మణుడు చెప్పాక నువ్వు లోపడే ఉండు, బయటికి రావద్దు వదినా అని చెప్పాక ఆమె లోపడే ఉండిపోతుంది. ఇంతట్లో చక్కగా మన లంకేశ్వరుడైన రావణాసురుడు బ్రహ్మగారు రావడం, అది కూడా ఒక మారు వేషంలో, ఒక సన్యాసి వేషంలో రావడం, ఆమె ఆ తలుపు సందుల్లో నుంచే చూసి వచ్చింది ఆయనే, ఆ రావణాసురుడే అని ఆమె తెలుసుకుంటుంది. తెలుసుకుని ఇంకా మరి వచ్చింది ఎందుకు? భిక్ష కోసం. కానీ ఆమె ఎప్పుడు అసలు లేదు అన్న ఎవ్వరిని కూడా లేదు అన్న విషయం అసలు చెప్పదు కదా సీతామాత. ఆ నిమిషంలో అతనికి ఆ రాక్షస రాజ్యంలో ప్రవేశించాలి కాబట్టి ఇంకా అతనికి భోజనం పెట్టడానికి సీతామాత చక్కగా ఒక పండ్లు ఉన్న పాత్రతో నెమ్మదిగా కుటీరం నుండి బయటకు అడుగుతుంది. అసలు అలా అడుగు పెడుతున్నప్పుడే తనకు అర్థమైపోతుందండి, చీకట్లోకి నేను అడుగు పెడుతున్నాను అని. కానీ నేను సిద్ధంగా ఉన్నాను, ఎనీ టైం నేను రెడీ అంటా చూడండి. అలాగే సీతామాత నేను ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాను ఆ చీకట్లోకి అడుగు పెట్టడానికి అని భావించుకుంటుంది. ఆమె ఎలా అడుగు పెట్టిందో లేదో ఇలా వెంటనే రావణాసుడు, సన్యాసి వేషంలో ఉన్న రావణాసుడు ఆమె యొక్క ముంచేయి అంటే ఆ చెయ్యిని పట్టుకుని లాగ్గాని బాధతో అరుస్తుందండి సీతామాత. అంటే ఆయన పట్టు అంత అసలే సుకుమారి, రాకుమారి సీతామాత. అలాంటి స్త్రీ సహజంగానే ఆమె యొక్క శరీరం ఎంతో కొంచెం అంటే డెలికేట్ అని కాదు కానీ సుకుమారం సున్నితత్వంతో ఉంటుంది కదా. అలాంటి స్త్రీ చేతిని మరి అటువంటి రాక్షసుడు రావణ బ్రహ్మ పట్టుకోగానే ఆమె బాధతో అరిచింది రామ రామ అని. కానీ ఎప్పుడైతే ఇక్కడ చూడండి రావణాసురుడి యొక్క స్పర్శతో ఆమె చేతిని పట్టుకున్న వెంటనే శ్రీరాముడికి సీతామాతకి ఉన్న ఆ బంగారు దారాలు అంటే వాళ్ళ యొక్క మధ్యన ఒక బంధాన్ని ఏర్పరిచే బంగారు దారాలు తెగిపోతాయన్నమాట. ఆ బంగారు దారాలు తెగిపోవడం వల్ల తక్షణ సమాచారం ఏదైతే ఉందో అది శ్రీరాముడికి అన్ అందదండి. అలాగే లక్ష్మణుడికి కూడా చేరదు. ఎందుకంటే మాత ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఈ విధంగా అతను చేయి పట్టుకుంటాడు. అంటే పురుషుడు ఒక పరాయి స్త్రీని చేయి పట్టుకోగానే ఇక్కడ ఇంత మనకి ఉపద్రవం వచ్చి పడుతుంది అన్నమాట. చూడండి అసలు ఇంకా ఆమె భర్తను కానీ మరిదిని కానీ చేరలేదు, ఏ జీవి సహాయం కూడా అందని స్థితికి సీతామాత వెళ్ళిపోతుందండి. ఈ విషయం అంతా ఎంతో బాధపడుతూ సోమ ఈ నేను తర్వాత చెప్తాను, నాకు ఎందుకంటే తనకి ఎంతో ఏడుపు వచ్చేసింది ఇదంతా చెప్తుంటేనే. నేను ఇంక వాళ్ళకి రెస్ట్ తీసుకుంటే వెళ్తాను అంటే అనసూయ వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోతారు. అక్కడ భోజనాలు చేస్తారు కానీ నిద్ర పట్టదు. ఎప్పుడు తెల్లవారుతుందా, నేను మళ్ళీ ఎప్పుడు సోమ దగ్గరికి వెళ్తానా అని ఆ తను అటు ఇటు దొర్లుతూ తెల్లవార్లు ఎంతో అసహనంగా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుందండి. ఎందుకంటే సోమ చెప్పబోయే ఒక నిజం చెప్తాను అంది సోమ. ఏమని అంటే ఆమ్, నేను మీకు అంటే త్యాగం, ఎంతో త్యాగం చేసిందండి సీతామాత. దానికి సంబంధించిన లంకలో ఏం జరిగింది అన్నదంతా, సీతామాత అపహరణ తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని చెప్తానంది. అందుకోసం ఎంతో కలవరం పాటుకి గురవుతుందండి అనసూయ. సోమ చెప్పాక ఎటువంటి కలరాని అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది అనసూయ వాళ్ళ అమ్మ. ఎందుకంటే వాళ్ళకి నిజం అనేది తెలియదు. ఆ నిజము తెలియక ఆ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, ఏం జరిగింది అసలు నిజం ఏంటి అని తెలుసుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటారు. అందువల్ల ఎంతో కలవరానికి మనం గురవ్వచ్చు, కానీ నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి అనసూయకి వాళ్ళ అమ్మ చెప్తుందండి. ఆ ఇద్దరు
ఉదయమే వెళ్లి సోమ ముందు కూర్చుంటదండి అనసూయ వాళ్ళ అమ్మతో సహా. వీళ్ళని చూడగానే ఆమె హా అని ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అంతకుముందు ఎంతో మృదువుగా, సున్నితంగా ఉండే ఆమె స్వరం అండి. అంటే సోమ స్వరం ఇప్పుడు గాలిలో ప్రతిధ్వనిస్తూ వీళ్ళిద్దరిని కూడా ఒక భయభ్రాంతులకి గురి చేస్తుందన్నమాట. దాదాపు ఆహ్, అనసూయ గెంతినంత పని చేసింది. అంటే అంత భయపడిందనమాట. అతను మాతపై ఆ యుక్తి పన్నానని భావించాడు. ఎవరండి? రావణాసురుడు. కానీ యుక్తి అతనిపై పన్నబడింది. ఎవరి యుక్తి పన్నబడిందంటారు? ఆ! ఎందుకు అంటే రావణాసురుడు నేనేదో ఆ మారువేషంలో వెళ్ళిపోయి సీతను అపహరించుకొచ్చేసాను అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిందే వేరు. క్రితం రోజు విషాదాన్ని ధ్వనించిన సోమస్వరం ఈ రోజండి ఎంతో అలక్ష్యంగా మారిపోతుంది. ఎందుకంటే రావణాసురుని ఓడించబడాలంటే సీత లంకలో ప్రవేశించడం అవసరమని రావణాసుడికి తెలియదండి. అతను సీత వలలో పడింది అనుకుంటున్నాడు కానీ, అసలు వలలో పడింది తనే అని రావణాసురుడు తెలుసుకోలేకపోయాడు. తన ముందు ఏం పరుచుకుని ఉందో సీతామాతకి ఏమీ తెలీదు. కానీ ఆమె భూమి మీదకు వచ్చింది ఇందుకోసమేనని భూమి పైన పెరుగుతున్న ప్రతికూల శక్తులను వదిలించి భూమి మీద ఉన్న జీవరూపాలన్నిటికీ హాని చేస్తున్న ఆ శక్తుల్ని తొలగించడమే తన కర్తవ్యమని మాత్రం సీతామాతకి తెలుసనమాట. ఈ విధంగా సాగుతుందండి. ఇలా ఉన్నప్పుడు మాత అందరి ప్రయోజనాల కోసం లంకలోకి ప్రవేశించటమే ఆమె చేసిన గొప్ప త్యాగమండి. రాక్షసుడే అందరూ రాక్షసులే ఉంటారే. ఈమె రాకుమారే, ఈమె ఎంతో సున్నితమైన స్త్రీయే. మరలాంటి స్త్రీ అక్కడికి వెళ్తుందంటే అది త్యాగమే గదండీ! అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమేనంటారా? నిజంగా ఇది సీతామాత ప్రణాళిక ప్రకారమే. వాళ్ళమ్మ ఆహ్, గొణుకుతుంది. అనసూయ వాళ్ళ అమ్మనమాట. అయోధ్యలో దీని గురించి మాట్లాడుకున్నారు గానీ, ఆ పుకార్లను ఎవ్వరూ నమ్మలేదనమాట. సోమ తన ఆసనం పైనుంచి కొద్దిగా లేచి, అనసూయ వాళ్ళ అమ్మ వైపు స్థిరంగా చూస్తూ, నేను మీకు చెప్పబోయేది ఏది కూడా అయోధ్య వాసులకు తెలియదు. ఎందుకంటే వారు మహారాణి కష్టాలు వినడానికి అసలు సిద్ధంగానే లేరంట. కేవలం తమ మహారాజు యొక్క ధైర్య సాహసాలు, విజయాలు మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటారంటండి. దీనికి వారిని నేనసలు నిందించటంలే లేదు. ఎందుకు అంటే పోటు అనేది మారుతూ ఉంటుంది. స్త్రీల యొక్క స్థైర్యం కానీ, పరాక్రమాల గురించి భవిష్యత్తులో ఎవరు మాట్లాడరంట. స్త్రీలిప్పుడు ఛాయల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇది అనేక మార్లు చూసిందంటండి. సోమ. మాతకు కూడా ఇలాగే జరిగిందని చెప్తుంది. అందుకే మనకి రామాయణంలో సీతామాత గురించి ఉన్న ఈ రహస్యాలన్నీ మనకెవరు కూడా బయట పెట్టలేదండి. ఆమె సోమ ముఖం ఎంతో మృదువుగా మారిపోతుంది. ఇప్పుడు మిగతా స్టోరీని చెప్పడం వాళ్ళకి కొనసాగిస్తుందని. మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అండి, తను అయోధ్యలో గడిపిన రోజుల గురించి ఎన్నడూ మాట్లాడలేదంటండి. సోమి అనుకోవడం ఏంటంటే, వాటి గురించి ఆమె శ్రీరాముడికి కూడా చెప్పే ఉండదు అని అనుకుంటున్నారనమాట. ఆమె కష్టాల గురించి మాట్లాడింది హనుమంతుడు ఒక్కడేనంట. ఆయన వానర జాతికి చెందినవాడు కదా! సీతారాముల ప్రణాళికను పూర్తి చేయడంలో తోడ్పడటానికే మహాదేవుడే వానర రూపం ధరించి వచ్చాడంటండి. అంటే ఆంజనేయుడు ఎవరండి? ఎవరితో సమానం? ఆ యొక్క ఈశ్వరుడితో సమానమండి. మహాదేవుడు శంభో శంకరుడు, భోళా శంకరుడు అనమాట. చూడండి హనుమంతుడు సీతామాత యొక్క ప్రణాళిక వాళ్ళ యొక్క సీతారాముల యొక్క ప్రణాళికను పూర్తి చేయడానికి ఆయన వాళ్ళకి సహాయం చేయడానికి మహాదేవుడే ఆ ఓన రూపం ధరించి వచ్చాడంట. మాతా హనుమల మధ్య పవిత్రమైన ప్రగాఢ బంధం ఉండేది. హనుమ మాత బిడ్డలాగా ప్రేమ, భక్తి కలిగి ఒక బిడ్డలాగా ఉండేవాడండి. ఆమెకు అవసరమైతే ఆయన విశ్వపు అంచుల వరకు కూడా వెళ్ళగలడంట. సీతామాత శరీరం వదిలిన తర్వాత ఈ కథలన్నీ ఆంజనేయుడే సోమకి చెప్పాడండి. మాత తను సాధించిన వాటి గురించి చాలా తక్కువ మాట్లాడుకునేది. ఎందుకంటే ఆమె పడిన కష్టాలన్నిటి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరమే లేదనేదండి. ఆ అవసరం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరు అని హనుమకు చెప్పేదంట సీతామాత. నీవు నీ కుమార్తె ఇక్కడున్నవారు కూడా ఈ కథలు ఇంతకుముందు విన్నవారు, ఆ యోగ్యత కలిగిన వారు కనుకనే వినిపిస్తున్నాయి. చూడండి సోమ చెప్తుంది ఈ కథలు వినే యోగం ఉన్న వాళ్ళకే చూడండి సీతామాత కూడా అవసరం ఉన్న వాళ్ళకే వినబడతాయండి. ఈరోజు మనకు అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఇలాగ డీనా మెరియం అంటే మీనాక్షి
మళ్ళీ ఆ యొక్క త్రేతాయుగంలో పుట్టిన మీనాక్షి ఈ కలియుగంలో డీనా మెరియం మేడం గారి వల్ల ఆమె ఒక పాశ్చాత్య దేశంలో అమెరికాలో పుట్టడం, ఆవిడ మరి మన ఇండియాకి వచ్చినప్పుడు ఆమె ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రాముల వారి సీతారాముల విగ్రహాలకి తన నుదుటిని తాగిచ్చినప్పుడు మరి ఆమెకు కలిగిన ఆ గత స్మృతులని మనకి ఛానలింగ్ ఈ విధంగా మనకి అందించడం అనేది జరిగింది అంటే ఇప్పుడు ఇది చదివిన నేనైనా వినేవాళ్ళు మీరైనా మనంతటికి ఎంతో అవసరం. సీతమ్మ చెప్పింది చూడండి. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకోగలరు అంటే, ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇదే మాట సోమ గూడా చెప్తుంది. మీకందరికి అర్హత ఉంది కాబట్టే, ఆ యోగ్యత ఉంది కాబట్టే మీకందరికీ నేను వినిపిస్తున్నాను. అంటే మనకి కూడా ఆ యోగ్యత ఉంది కాబట్టే ఈ పుస్తకం రూపంలో మనకి ఈ రహస్యాలన్నీ తెలియడం జరుగుతుందనమాట. ఆ అనసూయ చుట్టూ చూడగానండి ఆ చిన్న కుటీరంలోకి ఒక చిన్న మునిలు ఒక సమూహం గూడా వచ్చిందండి. ఆహ్, అనసూయ సోమతో ఎంతగా లీనమైపోయిందంటే వారు వచ్చింది కూడా అనసూయకు వినబడలేదంట. వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని మౌనంగా కూర్చున్నారు. ఆ మాటలు చెప్పిన తర్వాత సోమ నెమ్మదిగా కళ్ళు మూసుకొని క్రితం రోజు ఎక్కడైతే ఆపేసిందో అక్కడ మొదలుపెట్టింది. అంటే సీతామాత రావణాసురుడు చెయ్యి పట్టుకోవడం అలాగే వీళ్ళ బంధాలు ఆగిపోవడం ఇవన్నీ అన్నమాట. రావణుని ఏం చేశాడంటే రావణుడు పుష్పక విమానంలోకి లాగబడిన తర్వాత రావణు నుంచి తప్పించుకోవాలని చూసిందండి సీతామాత. అతను ఆమెపై ఒక చెయ్యి వేసి ఉంచటంతో మాతలో సోమ ఎన్నడూ చూడని ఒక రౌద్రాన్ని చూసిందంటండి. పరాయి స్త్రీ, పురుషుడు మన చెయ్యి పట్టుకుంటే ఒక స్త్రీ మరి అసలు ఒప్పుకుంటుందా? చూడండి రౌద్రాన్ని చూసిందంటండి. ఎప్పుడు ఆమె ప్రేమతత్వంతో, కరుణాతత్వంతోనే ఉండేది గదా సీతామాత. మరి అలాంటిది రౌద్రంతో ఉండటం ఏంటండి ఆ మాత. అది ఆమె సాధారణ స్థితి కాదంటండి సీతామాతది. ఆమె భీంకరంగా నీకెంత ధైర్యం లేకపోతే నా మీద చెయ్యి వేస్తావు. నేను నీ రాక్షస గూటిలోకి వెళతాను. కానీ నువ్వు అపహరించడం వలన కాదు. నా ఇష్టపూర్వకంగానే వెళ్తాను. ఎప్పుడూ ఎప్పటికీ నేను నీతో అపహరించబడను రావణా అని పలికిందంటండి సీతామాత. నీవేమి నన్ను అపహరించట్లేదు. నీవేమి నన్ను తీసుకెళ్ళట్లేదు. నా అంతట నేనే నీ యొక్క రావణ గుహలోకి నేనొస్తున్నాను. నేనే కాలు మోపుతున్నాను. నీ వల్ల ఏమీ కాదు. నా ఇష్టపూర్వకంగానే జరుగుతుంది ఇదంతా అని సీతమ్మకి చెప్తుంది. ఆమె నుంచి వెలువడిన ఆ మాటలు జ్వాలల వల్ల అతను వెనుకకి తగ్గాడంటండి వెంటనే. అంటే ఆమె నోటి నుంచి ఆ మాటలు ఎంత గాఢంగా వచ్చుంటాయో ఆయనే వెనక్కి తగ్గాడంటే రావణాసురుడు మరి ఎలా మాట్లాడుంటదో సీతమ్మతో ఒక్కసారి ఆలోచించండి. తన నుంచి వచ్చిందేమిటో అతనికి తెలియదు అని మాత హనుమతో చెప్పిందండండి. కానీ ఆ అగ్ని జ్వాల రావటంతో మాత శరీరం అంతా వేడెక్కిందండి. ఆమె ఆ ముందు రోజు శ్రీరాముడితో మాట్లాడిన ఏదంటే కన్నీళ్లను ఆపే ప్రశాంతత నీవే, ప్రపంచం కోసం నేను పడే బాధను స్వస్థపరిచేది నీవే అన్న మాటలు జ్ఞాపకం వచ్చే వరకు కూడా ఆమెలోనే శాంతించలేదంటండి. ఆ జ్వాలలే రేగిపోయినాయంట. అంటే ఆయన చెప్తాడు, నా కన్నీళ్ళని ఆపేదాన్ని నువ్వే. నా ప్రశాంతత కూడా నువ్వే. అంతేగాకుండా ఈ ప్రపంచం కోసం నేనేదైతే పడే బాధుందో, ఆ బాధను స్వస్థపరిచేదానివి కూడా నువ్వే అని శ్రీరాముడు సీతామాతను అంటాడనమాట. ఆ మాటలు గుర్తుకొచ్చాక ఆమె ఎంతో శాంతపడతదండి. శ్రీరాముడు కుటీరం వద్దకు వచ్చేసరికి సీతామాత కనిపించదు. అన్న ఆలోచన రావటంతోనే ఆమె ఎంతో ఆవేదనతో కుప్పకూలిపోతుందండి సీతామాత. ఆమె హనుమతో తాను స్పృహ కోల్పోకుండా ఉండటానికి పోరాడాలి అని చెప్పిందండి. ఆమె జాగృతతో ఉండాలని సీతామాతకు కూడా తెలుసు కదా! తరువాత ఆమె తమ మిత్రుడైన జటాయువు, రాబందు పక్షి వారు వెనుక ఎగరటం చూసిందండి. ఆమె రామ అని అరవటం విని విమానంలోకి ఈడ్చుకు రావటం అతను చూసాడండి జటాయువు. అతను సాహసంతో రావణుతో యుద్ధం చేస్తాడు. కానీ రావణుడు అతని 2 రెక్కలు విరిచి చంపినంత పని చేస్తాడండి. జటాయు వెంటనే నేల మీదకు ఒరిగిపోయాడు. మాత తన చేయి విరిగినంతగా బాధతో ఏడ్చేసిందండి. జటాయు రెక్కలు విరిగిపోగానే నిజంగా అప్పుడు వాయుదేవుడు ఆమె మీదగా విచ్చి ఆమెను సేద తీర్చుతాడండి. బిడ్డ ఇది నీ మొదటి నష్టం మాత్రమే. చివరిది కాదు. నువ్వు నీ కోసం ఏర్పరచుకున్న లక్ష్యం సాధించాలంటే ఎన్నో త్యాగాలు అవసరం అని పలుకుతాడంటండి.
అది ఆమెకు తెలివి తెప్పించింది. అంటే శ్రీరాముడు గూడా చెప్తాడండి. శూర్పణఖ అన్నం తీసుకొచ్చినప్పుడు, ఆ విషపూరిత ఆహారాన్ని బయట వేసినప్పుడు 3 పక్షులు చనిపోతే, ఆమె చేతిలోకి తీసుకొని ఎంతో బాధపడిపోతుందండి. అయ్యో! నేనిక్కడ ఈ ఆహారాన్ని పడవేయవలసింది కాదే అసలా. నేనెక్కడో దూరంగా వేయాల్సిందే. నా వల్ల ఈ 3 పక్షులు చనిపోయాయి అన్నప్పుడు శ్రీరాముడు చెప్తాడండి ఆమె బాధ నుండి బయటకు తీసుకురావడానికి. ఏమని అంటే సీత, ఈ నష్టం ఇంతటితో ఆగిపోదు. ఇంకా ఎంతో నష్టాన్ని మనం చూడాలి. ఎన్నో బలులు జరగాలి. అప్పుడు కానీ ఇదంతా పూర్తి కాదు అని శ్రీరాముడు చెప్తాడు గదండీ! అలాగే ఇక్కడ ఈ వాయువు మన పంచభూతాల్లో అయినా వాయువు కూడా వాయుదేవుడు గూడా చెప్తున్నాడండి. ఇది మొదటి నష్టం మాత్రమే కానీ చివరిది కాదు. నువ్వు నీ కోసం ఏర్పరచుకున్న లక్ష్యం కోసం సాధించాలంటే ఎన్నో త్యాగాలు అవసరము అని ఆయన గూడా చెప్తాడండి. వీళ్ళు లంకకు చేరబోయే ముందు రావణుడు ఆమెను బందీగా చూసి ఆమె చేతులకు సంకెళ్ళు వేయటానికి ప్రయత్నిస్తాడండి. ప్రయత్నించగా ఆమె పోరాడింది. ఎందుకంటే ఆమె చెప్తుంది, "నీతో రావడానికి నేను ఒప్పుకోకపోతే ప్రపంచంలోని ఏ సంకెళ్ళు నన్ను బంధించలేవు" అని చెప్తదండి సీతామాత. వారు దిగిన తరువాత ఆమె విమానం నుంచి బయటకొచ్చి ఆమెను చూడటానికి వచ్చిన సమూహాలను, సైనికులను, ఆహ్, పరివార సభ్యులను ముఖం మీద కట్టుతో శూర్పణఖలను చూసి ఆశ్చర్యపోతుందండి సీతామాత. వారు ఆ వాకిలి వద్దకు వెళ్ళగానే శూర్పణఖ సీతామాత ముఖం మీద కొడుతుందండి. కొట్టి, "ఇది నా ప్రతీకారం" అంటుంది. మత్తులో నడుస్తూ ఉన్నట్లుగా మాత పెద్ద వాకిలి గుండా ఒక ప్రహరీ ఉన్న తోటలోకి ప్రవేశిస్తుందండి. ఆమె తన ఆత్మ నిగ్రహం తిరిగి తెచ్చుకొని, తాను ఉండటానికి తగిన ప్రదేశాన్ని ఆ యొక్క తోటలో వెతుక్కుంటుందండి. తోటకు చివరలో ఒక పెద్ద అశోక వృక్షం ఆమెని పిలిచినట్లు అనిపించిందండి. ఆమె వెళ్లి ఆ చెట్టును ఆనుకుని కూర్చుని, తాను దాని రక్షణలో ఉన్నట్లు భావించుకుంటుంది. ఎప్పుడు ప్రకృతితో అనుసంధానమే కదా మాత. క్రూరమైన చూపులతో ఉన్న కొంతమంది స్త్రీ కాపలాదారులు ఆమెను చుట్టుముడతారండి ఆ తోటలో. కాపలాదారులో ఒకరు ఆమెకు ఒక బుట్ట నిండా పండ్లు, కొంచెం నీరు తీసుకొచ్చింది ఒకామె. వారందరిలోకి ఆమె కళ్ళు కొంచెం కరుణను వ్యక్తీకరిస్తున్నాయి. "రాకుమారి సీత, దప్పిక గొని ఉంటావు. ఈ నీరు త్రాగు, కొంచెం పండ్లు తిను" అని ఆమె చెప్తుందనమాట. సీత ఏం చేస్తుందంటే గబగబా నీరు తాగి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎరుక ఎంతో అవసరమండి. సీతామాత చేసిన చిన్న తప్పిక్కడనమాట చూడండి. ఆమె మనసు మబ్బు కమ్మినట్లు అయిపోతూ ఉంటుందండి. కానీ ఆమె దాన్ని మెలకువగా ఉంచటానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆమె శ్రీరాముడితో తన బంధాన్ని తిరిగి ఏర్పరచటానికి ఎంతో ప్రయత్నిస్తుంది. దానివలన ఏం జరిగిందో, తను ఎక్కడ ఉందో అతనికి తెలుస్తుంది అని సీతామాత అనుకుంటుందండి. అతని పేరును పదే పదే ఉచ్చరించి ఆమె ప్రయత్నించింది. కానీ అతని ఉనికిని అస్సలు అనుభూతి చెందటం గాని, బదులును పొందటం గాని జరగటం లేదు అస్సలక్కడ. గతంలో ఆమె ఎప్పుడు పిలిచినా వెంటనే ఆమె ఉద్వేగాలను శాంతింపజేయటానికి శ్రీరాముడి యొక్క సాన్నిధ్యం లభించేదండి. ఆమె తన ప్రశాంతతను నిలబెట్టుకోవటానికి, చెడు ఆలోచనలు రాకుండా ఉండటానికి అంటే అతను శ్రీరాముడు తను పిలిచినప్పుడు ఏదో జరిగి ఉంటుంది అన్న భావన రాకుండా ఉండటానికి ప్రయత్నించిందండి. ఆమె ఎక్కడ ఏమి తినడం కానీ, త్రాగటం కానీ చేయకూడదనుకుంది. ఆమెకు అంతవరకే తెలుసు. చీకటి పడేసరికి ఆమె నిరాశ తీవ్రమయ్యి పార్వతీదేవిని పిలుస్తుందండి. ఇంకా ఎంత సాధన చేస్తున్నా, ఎంత ధ్యానంలో కూర్చున్నా అంటే ఆమెకి తెలియదు కదా! ఆ బంగారు దారాలు తెగిపోయినాయి. రావణాసుడు తన చెయ్యి పట్టుకోగానే ఇంక తెలియక ఎంత ప్రయత్నించినా ఇంకా శ్రీరాముడి యొక్క సాన్నిధ్యాన్ని తను పొందలేకపోవడంతో ఇంక పార్వతీదేవిని పిలుస్తుందండి. ఇప్పుడు శ్రీరాముని చేరగలిగే స్థితిలో ఆమె లేదు. తనకు దారి చూపించగలిగిందల్లా పార్వతీదేవి ఒక్కటే. తన అంతరంతరాల్లో నుంచి మాత పార్వతీదేవిని పిలిచింది. మరి పార్వతీదేవి వస్తుందా? ఏం చేస్తుంది? మిగతా శ్రీరాముడిని కలుసుకుందా లేదా అనేది మరి రేపు తెలుసుకుందామండి. ఇది సోమ అసల ఎంత చక్కగా చెప్తుందో ప్రతి విషయాన్ని కూడా అసలా అక్కడికొచ్చిన మునువులకి అనసూయ వాళ్ళకి థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.